కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 43వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పుల్లూరి సతీష్ ప్రతి ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 43వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పుల్లూరి సతీష్ మాట్లాడుతూ, మన వార్డులో ప్రధానంగా సమస్యలు రోడ్లు, డ్రైనేజీ. నేను గెలుపొందిన వెంటనే ఈ సమస్యలను పరిష్కారం చూపుతానని, ఎండాకాలంలో నీటి సమస్యలు లేకుండా పరిష్కరిస్తానని, వార్డులో ఏ సమస్య వచ్చినా నా సమస్యగా భావించి వెంటనే పరిష్కరిస్తానని అన్నారు. వార్డు పరిశుభ్రతకై ప్రతిరోజు చెత్తబండిని మరియు మున్సిపల్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతానని, వార్డులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తానని, ముఖ్యంగా డ్రైనేజీ చాలా ఇబ్బందికరంగా ఉందని, ఆ డ్రైనేజీని కూడా పరిష్కరిస్తానని, వార్డులో ప్రధానంగా వరదలు వచ్చినప్పుడు ముఖ్యంగా టీచర్స్ కాలనీ మునిగిపోవడం జరుగుతుందని, పెద్ద మోరి మరమ్మతులు చేయించి సమస్య పూర్తిగా పరిష్కరిస్తానని, వార్డు ప్రజలు మీ యొక్క అమూల్యమైన ఓటును కారు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరుతున్నామని అన్నారు. పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లాలలో సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లాలలో ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు, పండుగల్లే పల్లెకొచ్చినోడు, జనమంతా జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్. సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లాలలో ఏండ్ల నుండి వెనుక బాటు చూసిండు, ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా, సాగు నోటిలోన తలపెట్టినాడు, స్వరాష్ట్ర పొద్దై వర్దిల్లినాడు, పథకాలు ఎన్నో పంచినాడమ్మ, ప్రజల గుండెల్లోన నిలిసినాడమ్మ, 2000 ఇచ్చే పెంచెను నేడు 5000కు పెంచుతానండు, కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రై కొట్టమిచ్చి కాళ్ళు కడిగిండయో, కేసీఆర్ ప్రతి ఇంటికి ధీమా అందించునే 5 లక్షల బీమా. సారే మన సారే పెద్ద సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లాలల్లో ఆత్మహత్యలతో అల్లాడే రైతుకు ఆత్మస్థైర్యమే ఇచ్చినడమ్మ, రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్. ప్రాజెక్టులెన్నో కట్టినడమ్మ, పంట పొలాలను తడిపినడమ్మ, మిషన్ కోకతీయతో ఊరి చెరువు మత్తడి పారి తీర్చింది కరువు. క్యాండిడేట్గా పుల్లూరి సతీష్ ప్రచారం కాల్ చేయబడడం జరిగింది. గతంలో ఏదైతే గంపగౌడన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ వార్డులోకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితిని చూసి ఆ రోజు 1 కోటి చిల్లర రూపాయలతో ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు ఏర్పాటు చేసిన దిశలోనే ఈరోజు అప్పటి వరకు ఇప్పుడు ఉన్నాయి. మళ్ళీ డ్రైనేజ్ పోతే ఇప్పటికీ ఎమ్మెల్యే గారు మన రమణారెడ్డి గారు 2 సార్లు వచ్చారు. ఇక్కడికి వచ్చినా కానీ వచ్చి ఇప్పటివరకు చూసుకోవడమే జరుగుతుంది తప్ప ఇప్పటివరకు ఆ పెద్దమూరి డ్రైనేజ్ కూడా పట్టించుకోవడం లేదు. కావున ఈ ఒక వార్డు ప్రజలు గమనించేది ఏంటంటే, పనిచేసే నాయకుడికి ఓటేస్తే బాగుంటుంది. కళ్ళు మూసుకొని ఓటేస్తే 5 ఏళ్ళు కళ్ళు తెరిచే అవకాశం కూడా ఉండదు. అన్నీ భూస్థాపన చేస్తారు. కాబట్టి సీనియర్ కార్యకర్తగా పనిచేసి రాజకీయంలో అంచెలంచెలుగా పైకొచ్చిన నేను, కాబట్టి నేను అడిగేది ఒకటే, మంచి చేసే నాయకుడిని ఎన్నుకుంటే వార్డు అనేది అభివృద్ధి అవుతుంది. మీరు వచ్చే వాళ్ళని చూడండి, నన్ను చూడండి. సీనియర్గా ఉన్నాను కాబట్టి పని చేయగలుగుతాను. ఆర్డీఓ ఆఫీసులో పని కావాలన్నా, ఎంఆర్ఓ ఆఫీసులో పని కావాలన్నా, కలెక్టర్ ఆఫీసులో పని కావాలన్నా, ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా చేసే దమ్ము ధైర్యం నాకు ఉంది. కాబట్టి నాకు అండదండలు ఉన్నాయి. కాబట్టి నేను చేస్తాను, చేసి నిరూపిస్తాను. అక్కడ ఓపెన్ జిమ్ చేద్దామని నేను పెట్టాను, పాంప్లెంట్లు కూడా పెట్టాను. ఇక్కడ ఒక టెంపుల్ కూడా కట్టాలని ఆలోచనలో ఉన్నాను. కాబట్టి ఈ 43 ప్రజలు కూడా ఆశీర్వదించి మళ్ళీ రాబోయే రోజుల్లో టీచర్ కావాలని అంటే సస్యశ్యామలైన వాతావరణం చేకూరుస్తానని మాటిస్తున్నాను. గుర్తుకే
అమూల్యమైన ఓటు కారు గుర్తుకు వేసి పుల్లూరు సతీష్ను ఆశీర్వదిస్తానని కోరుతున్నాను.